జై శ్రీరామ్ స్వామి. స్వామి శరణమయ్యప్ప. శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్రలో 21వ రోజు స్వామి, 21st డే. ఈరోజు నైట్ మనం నిన్న తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో ఉన్న గడంకి టోల్ ప్లాజా దగ్గర రెస్ట్ తీసుకున్నాం స్వామి నైట్. ఇప్పుడు ఇక్కడ టోల్ ప్లాజా నుంచి స్టార్ట్ అయ్యాము, మళ్ళీ కాణిపాకం వెళ్తున్నాము. మన కాణిపాకం వచ్చేసి 30 కిలోమీటర్లు వస్తుంది స్వామి. 30 కిలోమీటర్స్ ఉంది కాబట్టి మనం మధ్యాహ్నం వరకు 30 కిలోమీటర్స్ కొట్టాలని ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయ్యాం స్వామి. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, అలాగే శ్రీ వరసిద్ధి వినాయక దర్శనం కూడా ఉంటుంది కాబట్టి మనకి. అందరూ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయారు. మనకి మార్నింగ్ హాల్ట్ మధ్యలో అంబలి టిఫిన్ హాల్ట్ వచ్చేసి 18 కిలోమీటర్లు పెట్టారు. 18 అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్లు నడుస్తాము. ఎటు పోయి మధ్యాహ్నం దీక్ష టైం అంటే లంచ్ టైం వరకు మనం కాణిపాకం చేరుకోవాల్సి ఉంటుంది స్వామి. ఇక్కడ చేరుకొని దర్శనం చేసుకొని రెస్ట్ తీసుకుంటాం. ఈ 1 వీక్ 10 డేస్ నుంచి సాములకు ఎవరికి సరిగ్గా రెస్ట్ దొరకట్లేదు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ నడుస్తున్నాము. తిరుపతిలో దొరుకుతుంది అనుకున్నాం కానీ అందరికీ దర్శనాలు లేట్ అయిపోయి అందరు అలసిపోయారు. అందుకే వాళ్ళ ఫుల్ హాల్ట్ పెట్టేసిండు. మధ్యాహ్నం వరకు కష్టపడాలి. 30 దర్శనం అంటే తర్వాత స్వామి దర్శనం చేసుకొని రెస్ట్ తీసుకుంటారు అందరు. మళ్ళీ మనం అక్కడ నుంచి రేపు మార్నింగ్ వెళ్తాము. ఈవినింగ్ నడిచేది ఏముండదు మనకి. మనం స్టార్ట్ అయిపోయినాము, ఒక హాఫ్ అన్ అవరే అవుతుంది. మనం ఎట్లా లేట్ వెళ్తాం, అందరు వెళ్ళిపోయారు పొద్దున్నే. మనకి ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది టిఫిన్ హాల్ట్. 5 అయిపోయిన టైము. మనం ఎటు పోయి 8-8:30 వరకు టిఫిన్ హాల్ట్ కొట్టేసేయాలి. ఇంకా 16 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంది. అక్కడ పోయి అంబలు తాగితే ఎనర్జీ వస్తుంది. అది నుంచి మళ్ళీ 12 కొట్టేసాం 2 అవర్స్లో. ఫస్ట్ టిఫిన్ హాల్ట్ కొట్టాలి మెయిన్ టార్గెట్. నేను మా సాయి స్వామి జర మెల్లలు వేసినాం అనమాట. డైలీ మెల్లనే లేస్తున్నాం. మేమే దొంగలమైన సంవత్సరం అందరు పోయినాక లేచేస్తాం మేము. చాలా కిలోమీటర్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాణిపాకం బోర్డు ఎప్పుడు వస్తుందా అని. మనకు చాలాసేపు ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది మన కాణిపాకం. ఇట్లా ఆన్ ది వేలో మనకి వాటర్ బాటిల్స్ ఇచ్చేసి పోతారు గురుస్వాములు మార్నింగ్. ఇంకాసేపు అయినాక యాక్టివా పైన వస్తాయి వాటర్స్. ఎర్లీ మార్నింగ్ అయితే అందరు సాములకి ఇట్లా వాటర్ బాటిల్స్ ఇట్లా ఎనర్జీ కోసం లైట్గా బిస్కెట్స్ ఇచ్చేసి పోతారు. మా గురుస్వాములు నడిచి అలసిపోయి ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. వాటర్ బాటిల్ ఇచ్చిపోయారు గురుస్వాములు, అయితే రెస్ట్ తీసుకుంటారు. చూసిరా సాములని పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు అంతా, చిన్నలు కాదు. సూర్యకారు కానీ చాలా పెద్ద ఏజ్ వాళ్ళది. 35, 45, 50 వరకు ఉన్న వాళ్ళు కూడా నడుస్తున్నారు. వాళ్ళు మార్నింగే స్టార్ట్ అయ్యారు. ఇంకా మాకంటే ముందు మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు వచ్చినాక అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతారు. మనకి ఇప్పుడే వాటర్ వచ్చినాయి. వాటర్ అయినాం కాబట్టి ఇక్కడ ఎనర్జీ వచ్చింది, నడుస్తున్నాం. మనం 12-13 కిలోమీటర్లు దాటినాకనే ఆగుతాం అనమాట. 18 కిలోమీటర్లు ఉంటాయి. వాళ్ళు ఒక 12-13 వరకునే మనకి తర్వాత ఈజీ అవుతుంది. మెయిన్ ఈ చల్ల ఉన్నప్పుడే కొట్టేసాలి. అయిపోయింది ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ వచ్చినాయి. ఇంకా 4 అన్న 5 అన్న పోతే ఇంకా 4 అన్న 5 అన్న నడిచేసి రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ అడిగిన 5 కొట్టి అంబలు తాగేసి వెళ్ళాలి. శుభోదయం స్వాములు, సూర్యోదయం కావస్తుంది. ఇక మన అడుగులు త్వరగా వేయాల్సి ఉంటుంది సాయి స్వామి. ఇక మన అడుగులు త్వరగా వేయాల్సి ఉంటుంది. అక్కడ సూర్య భగవానుడు లేస్తున్నాడు. చిత్తూరు స్ట్రైట్ ఉంది, మనం స్ట్రైట్ అవ్వాలి మొత్తం. పెద్దపాకల రైట్, సంజీవరాయనిపల్లి లెఫ్ట్. మన మొత్తం ఒకటే రూట్ స్వామి స్ట్రైట్. ఇంకా ఇంచుమించు 22-23 కిలోమీటర్స్ ఉంటుంది మన కీర్తిని.
వేణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ మనకి కొత్త దగ్గరలో ఉంది. మనకి ఇక్కడ నుంచి మన టిఫిన్ హాల్ వచ్చేసి 7.5 ఉంది, ఇంకా అంటే 7.5 కిలోమీటర్స్. నివార్ అక్కన్నం బట్టు అనే ఊరు అనమాట. ఈ సామేమో అక్కన్నం పెట్టు అంటుండు. ఇది ఏ ఊరు చదువు సామె అంటే అక్కన్నం పెట్టు అంటుండు. మంచిలేదు. ఇది ఏ ఊరు చదువు సామె అంటే అక్కన్నం పెట్టు అంటుంది. అదేమో అక్కన్నం బట్టు ఏదో ఉంది. మా సామేమో అక్క అన్నం పెట్టు అంటుండు. రాస్తుండండి. ఇదే మనం ఇందాక చూసిన బోర్డు రివర్. వాటర్ ఫ్లో లేవు, వాటర్ ఎక్కువ. పొద్దున టిఫిన్ హాల్ 18 ఉండే కదా స్వామి. వచ్చేసినాం, ఇప్పటికి ఒక 17 కిలోమీటర్స్ నడిచినాం. పొద్దున మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తే 8:30 అవుతుంది. 3.5 hours. ఆ 3.5 hours మళ్ళీ మధ్యలో ఒక 12-13 కిలోమీటర్లు నడిచినాక బ్రేక్ తీసుకుని ఉండే ఒక హాఫ్ అన్ అవర్. ఆల్మోస్ట్ 3 hours వచ్చేసినాం. 17 కిలోమీటర్స్. ఇంకో 1 కిలోమీటర్ వెళ్తే మనకి అంబలి ఇస్తారు. అంబలి ఆగి మళ్ళీ అక్కడ ఒక 15-20 నిమిషాలు రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి ఒక 11-12 ఉంటుంది కాణిపాకం టెంపుల్కి. ఇక 11-12 కిలోమీటర్స్ నడిచేస్తే మనం టెంపుల్కి వెళ్ళిపోతాం. కాణిపాకం ఇంకా 17 ఉంది స్వామి. బోర్డు పైన ఉంది. మనం మధ్యలో నుంచి పోతాం కాబట్టి మనకు ఒక 5 కిలోమీటర్స్ తగ్గుతుంది. అంటే మనకి ఇక్కడ నుంచి ఇంకో 12 కిలోమీటర్లే ఉంటుంది. ఇప్పుడు కనిపించే జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుంటే 146 కడప, బెంగళూరు ఏమో 197, లెఫ్ట్ ఒక ఊరు ఏదో ఉంది పూతాల పట్టు అంట. మన స్వాములు అంతా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. మన ప్రణీత్ స్వామి ఈరోజు సేవ చేస్తుండ్రు, అందరికి అమ్మలు వస్తుండ్రు. మా రాహుల్ స్వామి సంశోధన మా స్వామిని జల్లి నడుస్తామా అంటే నడుస్తలేడు. ఎండకి తిప్పలు వేస్తుంది నడుమంటే. జల్లి నడుస్తాము. జల్లిపోయి ఏం చేయం స్వామి, అది నాకు కూడా తెలుసు. ఈ ఎండలో ఎట్లా కొడుతుంది, చెంప మీద కొడుతుంది అసలు. కాణిపాకం వీడికి 13 కిలోమీటర్లు చూపిస్తుంది. కానీ మనకి మ్యాప్లోనేమో మనం వాక్ చేస్తాం కాబట్టి వాక్ చేసే రోడ్ వచ్చేసి ఒక 8 కిలోమీటర్సే చూపిస్తుంది. చూడాలి ఇంకెంత అవుతుంది మరి టెంపుల్ వరకు. మనకి 12-12:30 అయిపోయేటట్టుంది ఈరోజు టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి. మార్నింగే 30 పెట్టారు కదా, డైలీ 25, 26 ఉండేది. డైలీ 26, పొద్దున 26, 25, 24 ఉండేది. ఈరోజు 30 పెట్టేసరికి సాములంతా కొంచెం అలసిపోయారు. ఆయన ఎండెళ్ళింది. మార్నింగ్ 3కి 4కి లేచి రోడ్ ఎక్కిన వాళ్ళు, స్టార్ట్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. మనం రాజులం కదా సాంశం, మెల్ల 4 లేచి 5 గంటలకు రోడ్ ఎక్కినాం. ఇప్పుడు ఎండలు అనుభవించాలి, తప్పదు. ఎండలో నడవాలి. వెళ్ళిపోతాం, మీకు కరెక్ట్ నడిస్తే 1.5 hour వెళ్ళిపోతాం. కానీ స్పీడ్ వద్దు, మెల్లగా పోదామంటుండే సాంశము. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం. చిత్తూరు బావెల్ తోట కాణిపాకం ఇక్కడ నుంచి రైట్. మన ఏదో విలేజ్ నుంచి ఉంది రూటు. ఇక్కడ నుంచి ఇంకా మనకి 3 కిలోమీటర్స్ ఉంది. డే 21 యాత్రలో 30 కిలోమీటర్లు ఉంటాయి నడవడం. 27 నడిచేసాం. ఇప్పటికి 27 కిలోమీటర్లు నడిచినాం. ఇంకా 3 కిలోమీటర్స్ నడిస్తే అయిపోతుంది స్వామి. ఇంకా 3 కిలోమీటర్లు నడిస్తే మన శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ కాణిపాకం స్వయంభూ దేవాలయంకి చేరుకుంటాం. ఇక్కడే మధ్యాహ్నం వాళ్ళతో ఇక్కడే రెస్ట్ తీసేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి.
మనలాగే స్వామి వాళ్ళు సైకిల్ యాత్ర చేస్తూ స్టార్ట్ అయ్యారంట స్వామి. మనకి దారిలో కలిసిరు కాణిపాకం దగ్గరలో. మీకు ఇంకెన్ని రోజులు పడతా అన్న స్వామి? 22కి చేరుతాం అక్కడికి. 22ఏనా? హైదరాబాద్ మరి. ఏమన్నా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కాకినాడ. కాకినాడ నుంచి అంటే 700 కిలోమీటర్స్ వస్తారంటే ఇప్పటికి. డైలీ ఎన్ని కిలోమీటర్లు పోతారు? 100-110. మరి ఈ నుంచి 20 తారీఖు అంటే మీరు లేట్ అవుతుందేమో. అచ్చా, మెల్లగా పోతారేమో. మధ్యలో ఏమైనా దర్శనాలు ఉన్నాయా? గోల్డెన్ టెంపుల్, సేమ్ మారుతాయా? కలుస్తారు మాకు డైలీగా. మేము సాయంకాలం వాళ్ళు మనలాగే కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యారంట. ఇప్పుడు కాణిపాకం దర్శనానికి వస్తున్నారు వాళ్ళు కూడా. ఇక్కడ వేసుకున్నాక సేమ్ అరుణాచలం మధ్యలో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ దర్శనం చేసుకుంటా సైకిల్ యాత్ర చేస్తున్నారు. కాణిపాకం దగ్గరలో ఉన్న ఒక ఊర్లో నుంచి వస్తున్నాం స్వామి. చెట్లలో నీళ్ళు ఉంటుందని. ఒక టెంపుల్ కనిపించింది, బొంతల గంగమ్మ ఊరు. ఊరి పేరు ముందు చదవడా? శ్రీగర్పల్లె. వరాలు ఇచ్చే తల్లి. బాగుంది టెంపుల్ అయితే, ప్రశాంతమైన వాతావరణంలో. మేము సాయిసాం ఎండలు ఒకటే కష్టపడతాం. అయ్యప్పను కలరా చూసి వస్తానే. చిత్రంగా అడిగితీవో కొడుక మలయాళ దేశాలకు పోట మామూలు కాదురన్నా బిడ్డ. ఇక్కడ వ్యూస్ మాత్రం మస్తున్నాయి, చాలా సాంక్షరం. మొత్తం చేన్లు, తోటలు. ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఏ పొల్యూషన్ ఉండదు. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఉంటాయి. మా సాయిస్వామి ఎంత చదివినా సాయిస్వామి పుల్లారెడ్డిలో బీటెక్ డిగ్రీ చేస్తుండు. మేల్పట్నం పుల్లారెడ్డిలో. మొత్తం కొబ్బరి చెట్ల మధ్యలో నడుస్తున్నాం. ఊర్లలోకి వస్తే జర నీడు ఉంటుందని ఇక్కడ వస్తే మళ్ళీ ఎండలో నడవాల్సి వస్తుంది. సామి ఊర్లలో నడిస్తే చిన్న చిన్న రోడ్లలో మనం ఇల్లు గుర్తుకొస్తున్నా. మీ ఇంటికాడ ఇట్లా ఉంటుంది కదా రోడ్ చిన్నగా. సిటీయా? వీళ్ళు ఏమింటారు, పొక్కల గల్లీలు ఉంటుంది కదా సార్. ఎంతకన్నా సన్న దొంగవా? అరే వద్దు 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 కొట్ట. దొంగ దొంగ. హైదరాబాద్ స్వామి సబడబాలు తినచ్చా? హైదరాబాద్కే నడుచుకుంటూ వస్తున్నాం. శబరిమల పోవాలి. కాణిపాకం గుడికి పోతున్నాం దర్శనానికి. దగ్గరనే నా గుడి. ఇప్పుడు ఇక్కడ వండుకొని రేపు పొద్దున పోతాం. ఇక శబరి పోతున్నాం కొండకి. మా దగ్గర ఉంటుంది, మేము వండుకుంటాంలే. పెద్ద బండి ఉంటుంది మా దగ్గర. 100 మంది ఉన్నాం మేము. పొద్దు నుంచి పోతురు కదా. ఇది స్కూల్ ఇది? ఏ ఊరు ఇది? ఏ ఊరు ఇది? ఏ ఊరు? సిగరపల్లి. అవునవును. కుక్కలు అయితే ఎర్రగా, కుక్కలు ఎర్రగా కరుసే ఏమంటున్నా. కుక్కలు వస్తున్నాయి. భయం అవుతుంది నడవాలి. ఊర్లలోకి వద్దంటే వదిలికొచ్చిండు నీడ నీడ అని. అయ్యప్ప స్వామిలో మనం కుక్కలు ఏమంటారు? మనం ఇప్పుడు ఎంట్రీ కానీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సైలెంట్ సైలెంట్.
ఎక్కడ చూస్తుంది సామె శ్రీగారిపల్లె అంటే శ్రీగారిపల్లె సపోర్ట్ అటు ఇటు తెచ్చినావు ఇక్కడ చూపి ఏవో తిన్నావు అది ఆడుతుంది సార్ పాలు ఆడుతున్నాయి కాయనే అవి అసలు గట్టిగా ఉన్నాయని కూడా మరి ఎట్లా తింటావు జర మెత్తగా ఉన్నారా అది కరెక్టే పోతున్నామా ఇక్కడ పోతున్నాం మొత్తం తోటలో ఉన్నాయి మామిడి తోటలు సపోటా తోటలు వద్దంటే తెంపిండు పాడేసిండు అక్కడ ముంగడు సాములకి ఇద్దాం సామ్ అంటే ఎవరు పట్టుకుపోతారు అంత దూరం మరి ఏం తెంపాలి ఓకే లేని సామికి తెంపనీకి ఒప్పుకుంది తెంపనీకి ఒప్పుకుంది కానీ పట్టుకోవడానికి ఒప్పుకోలేదు మరి నాకు ఇష్టం నేను పట్టుకుంటా నడిచిపోతున్నావు అంటే ఇంకా అవును స్వామి నడిచినట్టు అలసిపోతున్నావు ఎవరు ఏమనలేదు దానికి అలసిపోయిన స్వామి తెంపనీకి నీకు ఒప్పుకేడికైనా వచ్చింది తినబుద్ధి అవుతలేదు గట్టిగా గట్టిగా సపోర్ట్లు గట్టిగా ఉంటాయి మిగతా ఉంటాయి ఏదో గుడి ఉంది స్వామి పురాతనమైన ఆ దేవాలయం చీగరపల్లె నియర్ కాణిపాకం ఇప్పుడు ఈ ఊరు నుంచి మనకి ఉంటుంది ఇంకా 2 కిలోమీటర్ ఈ ఊరు క్రాస్ అయితే వెళ్ళిపోతాం మనం కాణిపాకం వెళ్ళిపోతాం ఈ ఊరు దాటగానే మెయిన్ రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ అట్లా పోగానే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్ మన టెంపుల్కి 1/2 కిలోమీటర్ దూరంలో పార్కింగ్ ఉంటుంది కదా మెయిన్ పార్కింగ్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ చిన్న ఉంది రోడ్ అయితే సరే నేను చూపించినట్టు దింపనా సాయిలో ఇక్కడ మొత్తం కొబ్బరి మొత్తం రోడ్ కూడా క్రాస్ అయిపోతున్నాం ఇక కాణిపాకం దగ్గరలోకి వచ్చేసాం ఇంకో 1 కిలోమీటర్ ఉంది 10-15 నిమిషాలు వెళ్ళిపోతాం గుడి ఉంది అనుకుంటా చిన్నగా రోడ్లు మాత్రం మస్తు చిన్నగా ఉన్నాయి మనకు ఎక్కువ గల్లీలలో కూడా ఉన్నాయి తన మీద ఊరు మెయిన్ రోడ్ ఇంకా మొత్తం చేన్లు ఇవే ఉన్నాయి మళ్ళీ గుడి దూరమైంది అంటావు నువ్వే ఇప్పుడేమో నడవనికి బరువు 1 కిలోమీటర్ నడవనికి బరువు అయ్యి ఇదన్నా ఇట్లా ఆల్ట్ అంటారు ఈ ఆల్ట్ పెడితే నువ్వు ఈడికైనా గుడికి పోతావు నాకు ఒప్పుకెళ్ళలేదని వండుకుంటాం గుడి దగ్గరలో ఉంది అనుకో దగ్గరనే ఉంది అని పోయి వస్తాం జల్దీ నడుస్తాయి పోయి స్నానం చేయాలి బట్టలు ఎండుకోవాలి నిన్న తిరుమలలో బిజీ ఉండే ఇప్పుడు 2-3 జతలు ఉన్నాయి ఉండేటి ఇదంతా ఏమంటే ఇచ్చినావు ఇది కాడు దీని ఫోన్ కూడా కాడు ఫోన్ కూడా కాడు వద్దంటే సపోర్టలు తెంపిండు ఏమేమో అంటించుకుంటూ ఖుషిగా అడుగుతుండు ఇది నార్మల్ మెయిన్ రోడ్ అవి మనం ఇందాక ముందు వచ్చిందేమో ఇది ఊరు మెయిన్ రోడ్ ఇంకొచ్చి ఇది నార్మల్గా హైవే నుంచి లోపలికి కనెక్ట్ అట్లా 2-3 ఊర్లకు ఉంటుంది ఆ ఊరు రోజు అట్లా ముందర లెఫ్ట్ తీసుకొని వస్తారు చూడు మనం మళ్ళీ ఈ గల్లకి షార్ట్ కట్ వెళ్ళిపోతాం అలా ముందర లెఫ్ట్ తీసుకొని గుడికి వస్తాం ఇవాడ బోర్డు కనిపిస్తుంది ఇవాడ కాణిపాకం అని బోర్డు ఉంది కదా లెఫ్ట్ మనం కూడా అట్లా పోవాలి కానీ మనం ఇట్లా షార్ట్ కట్ గల్లకి వెళ్ళిపోదామని ఇక్కడ వచ్చింది ఇది ఏమంటారు సొప్పనా సొప్ప కొబ్బరి చెట్లు వద్దు వెళ్ళిపోతాం లేట్ అయిపోయింది ఇప్పటికి అందరు వెళ్ళిపోయారు 100 మెంబర్స్ ఉంటారు మేమే లాస్ట్ యాపిల్ ఇస్తుంది ఆపని ఊర్లో ఉంటారు అనమాట చల్లగా ఉంటుంది బక్క ఉంది కదా జర ఎనర్జీ కోసం అని ఇట్లా దారిలో చాలా మంది సాయి స్వామికి చాలా పండ్లు అంటే ఫ్రూట్స్ కూడా ఇస్తారు నాకు శ్రీ వెంకటేశ్వర భజన మందిరం
తిరుపనంపల్లి అంట 2012 కట్టారు. ఆగమైపోతున్నారమ్మా మా స్వాములు ఈ ఊరిలో, నడిచి వస్తున్నారు అయ్యా మా స్వాములు నీ కొండకు. ఇక్కడ స్వామి మ్యాప్ నమ్ముకొని వస్తే సాంశం ఇక్కడ గల్లీలకి చూపిస్తుంది చూడు. నేను అందుకే మెయిన్ రోడ్కి పోదాం స్వామి అన్న, కానీ నీడ ఉంది ఇక నీడ ఈ మధ్యాహ్నం టైంలో నీడ కోసం అని ఇక్కడ వచ్చినాం. ఇది ఎక్కడ ఇన్నాళ్ళకని షార్ట్ కట్ లేదు. మెయిన్ రోడ్కి పోయినా ఇంతే డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్ ఉండే 5 కిలోమీటర్స్ ఉండే. ఇక్కడ వచ్చిన 5 ఉండే, కొంచెం నీడ దొరుకుతాను ఇక్కడ వచ్చినాం. మరి టూ మచ్ చూపిస్తాం బర్ల కొట్టంలోకేని చేనులకేని. బైకులు కూడా వస్తున్నాయి అనుకో, బైకులు కూడా వస్తున్నాయి అంటే రోడే అది. వచ్చేసినాం కాణిపాకం రోడ్కి. ముందుకెళ్ళి రైట్ వెళ్తే రైట్ టెంపుల్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం. యాపిల్ ఇచ్చింది స్వామి, గ్యాప్లో మొత్తం తినేసి ఆకలితో స్వామి సాంశం. మరి ఎండలో నడుస్తున్నాం ఇంకా ఓపికలు ఉన్నాయి. పెద్ద యాపిల్ ఇచ్చింది, 2 యాపిల్ ఇస్తే ఆయన ఒకటి తింటాడు, ఒకటి నా దగ్గర ఉంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం స్వామి. 1.2 కిలోమీటర్స్ ఉంది మనకి. ఇంకా టెంపుల్ 1.2, కానీ మన హాల్ట్ వచ్చేసి 700 మీటర్సే ఉంది. 1/2 కిలోమీటర్ ముందే ఆపేస్తారు కదా వెహికల్స్ హాల్ట్లు అన్నీ. మనం 1/2 కిలోమీటర్ లోపల నడవాల్సి ఉంటుంది. ఇంకా మనది హాల్ట్ వచ్చేసి పార్కింగ్ దగ్గర ఒక పెద్ద షెడ్ ఉంటుంది, పెద్ద హాల్ అది. హాల్లో అనమాట ఇవాళ. ఇప్పుడు అక్కడ పోయి అన్నీ ఫ్రెష్ అయిపోయి ఇంకా దీక్ష కంప్లీట్ చేసుకొని దర్శనానికి పోతాం. శ్రీ విఘ్నేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాణిపాకం 1965లో కట్టినట స్వామి స్కూలు. వరసిద్ధి వినాయక ఆలయము కాణిపాకం. సాయి స్వామి హైదరాబాద్ నుంచి తిరుపతి కాణిపాకం నడుచుకుంటూ వస్తాను ఎప్పుడు అనుకున్నా. హైదరాబాద్ నుండి స్వామి గత 21 రోజుల మహాపాదయాత్రగా బయలుదేరి 21 రోజు మనం తిరుపతి చేరుకోవడం చాలా 21 రోజు మన కాణిపాకం చేరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఎప్పుడు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ లేదు. మనం రెగ్యులర్గా వస్తే కార్స్లో లేకపోతే అందరం కలిసి టూరిస్ట్ బస్సెస్లో వస్తాం, కానీ హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మనం ఇంకా ముందు అరుణాచలం ఉంది, శ్రీరంగం ఉంది. శ్రీరంగం తర్వాత మనం డైరెక్ట్ శబరిమల ఉంటుంది పులిమేడ నుంచి. ఇంకొక 19-20 రోజులు మన ఈ యొక్క యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలాగే సంతోషంగా కొనసాగాలని కోరుకుంటున్నాము. శ్రీ స్వామి శరణమయ్యప్ప. చేసాం స్వామి. స్ట్రేట్ పోతే టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇక మనం ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్లో పార్కింగ్లోకి వెళ్ళిపోతాం. వేటు టెంపుల్ ఇక్కడ లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ ముందుకు పోవాలి. భక్తులకు ఉచిత. ఇక్కడ వచ్చి లెఫ్ట్ తీసుకున్నాం స్వామి మనం. ఫ్రీ డార్మిటరీ. ఇక్కడ ముందు మన హాల్ట్ మన వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రైట్ సైడ్లో కనిపించే బిల్డింగ్ ఇది పార్కింగ్ అనమాట. మనం నార్మల్ వస్తే మన టూరిస్ట్ బస్సెస్ వస్తే ఇక్కడ పార్కింగ్ చేపిస్తారు పెద్ద వెహికల్స్. ఇక్కడ నుంచి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే టెంపుల్ వస్తుంది. పబ్లిక్ ఏమంతా లేరు ఇవాళ. ఇక మెయిన్ కామన్ కనిపిస్తుంది కదా మీకు. కాణిపాకం ఇది ఒక మెయిన్ రోడ్ అనమాట, డైరెక్ట్ టెంపుల్ రోడ్. అది టెంపుల్ ముందుకు వెళ్ళిపోతాం ఆ రోడ్లో వెళ్తే. నువ్వు పట్టినావు మరి, నేను ఎట్లా పట్టాలి? దీంట్లో పడతానా నేను? సాయి మన కారు శ్రీ పరశురామ క్షేత్ర శబరిమల మహాపాదయాత్ర మనకై తిరుగుతున్న కారు ఇది. ముందు మన DCM, దాని ముందు బొలెరో, దాని ముందు ఇన్నోవా. ఇవన్నీ మన వెహికల్స్ స్వామి. ఈ యాక్టివా కూడా మనదే. ఈ యాక్టివా పైన మనకి వాటర్ సేవ చేస్తారు. బొలెరోలో మన లగేజ్ వస్తుంది,
డీసీఎం నిండా మన ఫుడ్ కావాల్సిన బియ్యం గ్రాసరీస్ అన్నీ ఉంటాయి. పొయ్యిలు, గ్యాస్ సిలిండర్లు అన్నీ. మనకి ఈవినింగ్ చట్నీ పట్టుకోనికి, పిండి రుబ్బడానికి గ్రైండర్లు అన్నీ ఉంటాయి. ఎవరో స్వామి బొట్టు కూడా దానికే డీసెంట్గా ఉంటుంది. మన హాల్ట్ ఇవ్వాలి ఇక్కడ నుంచి. ఇక్కడే మొత్తం మనది. మనం ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ వెళ్తాం. మనం లేట్ అయిపోయినాం. ఆల్రెడీ ఫుడ్ స్టార్ట్ చేసేస్తున్నారు సాములకి. అన్నీ సెటప్ చేసారు. మా స్వామి రెడీ కూడా ఉన్నాడా. మా స్వామి స్నానం చేసుకొని బొట్టు పెట్టుకొని పోతున్నా ఆనందసారి. ఈ స్వామి నడుము అంటే గేమ్ ఆడుకుంటూ వస్తుంది మా స్వామి. చూడండి, సైకిల్ యాత్ర వేసిన కూడా ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకున్నట్టు. లోపల మా స్వాములంతా ఏదైనా ఆయిరంటే పాపం ఉంటుంది. బట్టలు అన్నీ విండేస్తారు. అన్నీ ఫుల్ అయిపోయి ఉండే బట్టలు తీసేస్తారు. ఈవినింగ్ అయినా ఆరినాయనా అన్నీ. నా ఆరినాయలు నీ తర్వాత విన్నా. ఇదంతా మన స్వాములే మొత్తం. ఇదేంటి బిల్లలు చెట్లు పెట్టేటి ఏదో వర్షేసారు. మనం ఏమో గోడకి వేసినాం. కింద పడి ఏం పాడే. మొత్తం నా దగ్గర ఉన్న బట్టలన్నీ విండేసినాయి రోజు. ఒక లుంగి పెట్టుకొని భయపడ్డం వర్షం పడుతుంది. మనం ఏం పడలేదు. ఆడిపోయినాయి సంవత్సరం నాదే అది. దైవమే పితా గురు దైవమే మూల మహాగణపతి భగవానే ముఖ సోదరునే స్వామి దైవం. ఓం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం శ్రీకంఠ మంగళం ఈశా మంగళం దాసాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం రామలక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి జయ బోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామలక్ష్మణ జానకి. శరణమయ్యప్ప 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 కన్యమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప పచ్చనమది వాహనుడే శరణమయ్యప్ప దైవమే శరణమయ్యప్ప ఓ మిరుముడి ప్రియనే శరణమయ్యప్ప ఓ మిరుముడి ప్రియనే శరణమయ్యప్ప శ్రీ స్వామి శరణమయ్యప్ప శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం కన్యమూల మహాగణపతి భగవానే పచ్చనమది వాహనుడే బొట్టు పెట్టు స్వామి బొట్టు. మన మహాపాదయాత్ర వాహనాలన్నిటికీ పూజ చేయడం జరుగుతుంది స్వామి. ఈరోజు మన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయం వద్ద అన్ని వాహనాలకి పూజ చేయడం జరుగుతుంది. మన ఈ యొక్క పాదయాత్ర ఇలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని విఘ్నేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. నిత్యం శ్రోత్రం వరేంద్ర తస్మ
पार्वती पूजं शान्तामानसंस्थितं भक्तो भवान्तारम् अय्यप्पं प्रणमाम्यहम् ఓం జ్ఞానముతో గాని అజ్ఞానముతో గాని తెలిసి తెలియక మేము చేసిన సకల తప్పులను మన్నించి హరిహర సుత ఆనంద అయ్యప్ప స్వామియే శరణం శరణం శరణమయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప అక్షంతలు ఇచ్చినట్టు శ్రీ స్వామి మాతా గురు దైవమే మహాగణపతి భగవానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవమే దైవమే ఇప్పుడే మన కాణిపాకంలో స్నానాలు చేసేసుకొని అయ్యప్ప స్వామి పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనంకై పోతున్నాం. కాణిపాకం నేను మా టీం అంతా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికై పోతున్నాం. స్వామి ఇవాళకి పాదయాత్రలో 21 రోజులు పూర్తి చేసుకొని ఇక్కడికి 50% యాత్ర అయిపోయింది. ఆల్రెడీ రెస్ట్ ఇచ్చేసారు. ఇప్పటివరకు రెస్ట్ తీసుకొని ఇప్పుడే అంటే ఆఫ్టర్నూన్ వచ్చేస్తుండే మధ్యాహ్నం వరకు 30 కిలోమీటర్లు నడిచేసినాం. ఆల్రెడీ మార్నింగ్ చెప్పినా 30 కిలోమీటర్లు నడిచి తిని అనుకున్నాం. ఇప్పుడు లేచి మళ్ళీ స్నానాలు చేసుకొని పూజ చేసుకొని టెంపుల్కి పోతున్నాం దర్శనం కోసం. స్వామి శరణమయ్యప్ప గణపతి బప్ప మోరియా. ఇప్పుడు టెంపుల్కి రీచ్ అయినాం స్వామి. ఫోన్స్ ఎలా లేవంట. లాకర్ రూమ్లో ఫోన్ పెట్టేస్తున్నాం. మా స్వామి అయితే వచ్చినాక వచ్చినట్టు వీడియోలు అంటే యాక్టింగ్ మంచిగా చేస్తారు మా స్వామి. దా ఫోన్లు పెట్టేసి లోపలికో. ఇప్పుడే దర్శనం అయిపోయింది స్వామి. ఇప్పుడే బయటికి వెళ్ళాం స్వామిలో అంతా. లాకర్లో నుంచి ఫోన్లు కూడా తీసుకున్నాం. ఎంత టైం పట్టింది? గంట పట్టిందా? గంటన్నర దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శనం కాబట్టి. స్వామి సాంశరణం. దర్శనం అయిపోయింది. మనం గుడి ముందే ఉన్న మన కోనేరు గుండం దగ్గరకు పోతున్నాం చూడనీకే. ఇదే మన కోనేరు అనమాట. వాటర్ ఫ్రెష్ ఉన్నాయిగా. అదే స్నానాలు చేస్తారు స్వామి. ఒకప్పుడు మేము ముందు వచ్చినప్పుడు చేయలేదు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం స్వామి. కోనేరు దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఫోటోలు తీస్తున్నాం. ఇప్పుడు పోయి అల్పారం చేసుకొని మా కన్య స్వామి సాంశరణం. ఏం పేరు? వినాయక సదన్ వసతి గదిలో ఇక్కడ ఉంటారు స్వామి.
మన దర్శనం అయిపోయింది, హాల్ట్కి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళి అల్పారం చేసేసుకొని రెస్ట్ తీసుకుంటాం. ఇక మన స్వాములు అంతా వెళ్ళిపోతున్నా అయిపోయారు, అంత స్వాముల దర్శనం కూడా అయిపోయింది. డే 21కి మనం ఆల్మోస్ట్ ఒక 650 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక కాణిపాకంలో దర్శనం కూడా చేసుకోవడం జరిగింది స్వామి. మనం తమిళనాడు కూడా చేరుకుంటాం. అలాగే ఇక్కడ నుంచి మరో 4-5 రోజులలో అరుణాచలం కూడా చేరుకొని గిరి ప్రదక్షిణ కూడా చేస్తాం స్వామి. మరి అక్కడ నుంచి సేమ్ అలాగే ఒక 3-4 డేస్లో శ్రీరంగం కూడా ఉంటుంది. శ్రీరంగం ఇంకా కన్ఫామ్ లేదు స్వామి, శ్రీరంగం కన్ఫామ్ అయితే అది కూడా అప్డేట్ ఇస్తాను. బట్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తమిళనాడు బార్డర్ పూజ ఉంటుంది. తర్వాత మనకి అరుణాచలం వెళ్ళాల్సి ఉంటుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకుంటాం. అంటే స్వామి ఈరోజు అప్డేట్స్ అన్ని. స్వామి శరణమయ్యప్ప. స్వామి